జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో అయితే ప్రధాన పార్టీలు అన్నీ కూడా పోటీ పడుతున్నాయి. హోరీగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ప్రతి పార్టీ కూడా ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా మాదే గెలుపు అని గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్ కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రత్యేకంగా కృష్ణానగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో అస్సలాము अलैकुम. वालेकुम तो सलाम. आपका वोट किधर है? इधर वेंकटगिरी ठीक है. कौन सा पार्टी के? केरियास को, कांग्रेस को, बीजेपी को? किसको? ये बिहार इसको बीआरएस को. क्यों बीआरएस? नहीं, आपका कौन सा पार्टी है उसको डालते हम लोग. नहीं. एक्चुअली मैं न्यूज़ चैनल से हूँ. नहीं, मेरे को नहीं आता उतना, वो नहीं है. जैन से बात करिए ना. ठीक है. आपका बीआरएस को वोट डाल दे, वो ये? अब हमारे को जिसमें वो हुआ उसको डालते हम लोग ऐसा. तो बीआरएस से क्या फ़ायदा हुआ आपको? उतना नहीं है हम लोगों को. ज़रा इनसे बात करिए ना. मेरे को उतना वो नहीं. बोलिए. मैं बोलते बोले ना आप. नहीं जी, मेरे को उतना नहीं समझ में आता ठीक है. उतना. नहीं, तो मैं इधर इनको डालिए अपने केसीआर है नहीं, बीआरएस से. बीआरएस को डाले. अब तक तो नहीं मालूम हम लोगों को. फिर भी मैं वो ही पूछ रही हूँ, क्यों बीआरएस, क्यों केसीआर? इतना कर रहे ना सब कुछ, इसलिए हम लोग बीआरएस को डाले. हाँ ठीक है. वही जरा इनसे थोड़ा बात करिए तेलुगु में. ఓకే. సో ఇంకా ఎవరికి వేస్తావు? నేనైతే ఓటు కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్. ఎందుకన్నా కాంగ్రెస్? ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా ఆయన గిట్ట. ఆల్రెడీ మీరు ఛాన్స్ ఇచ్చారు కదా, ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. అది కాదు, ఇది ఎమ్మెల్యే గురించి. ఆ క్యాండిడేట్ మనోడు ఎమ్మెల్యే కాకముందుకే మన సైడు ఎమ్మెల్యే కాకముందుకే ఇది అయిందంటే వచ్చి చేస్తుండే. ఎమ్మెల్యే ఉన్నా కానీ ఈ గల్లీకి ఒకసారి గిట్ట రాలేదు. మాగంటి గోపీనాథ్ ఇక్కడికి ఒకసారి ఈ గల్లీకి ఒకసారి గిట్ట రాలేదు. ఆయన ఎమ్మెల్యే కాకముందుకే వచ్చిండు. వచ్చి ఇదంతా చూసి ఇది ప్రాబ్లం ఉంటే వచ్చి సెట్ చేస్తుండే. ఆయన ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుంది కదా అని. ఎమ్మెల్యేగా కాకముందే నవీన్ యాదవ్ ఇక్కడికి వచ్చి పనులు చేసినప్పుడు మరి నవీన్ యాదవ్ని కాదు అని మాగంటి గోపీనాథ్కి ఎందుకు ఓటేశారు? ఇది ఏంటంటే ఎంఐఎం పార్టీ అని కొంతమంది ఆలోచించారుగా, ముస్లిం అది ఇది అనేసి, దాని గురించి గిట్ట ఉండొచ్చు. ఆయన ఎంఐఎం తరపు నుంచి పోటీ చేశారు కాబట్టి నవీన్ యాదవ్ గారిని గత ఎన్నికల్లో మీరు గెలిపించలేదు. ఇప్పుడు అయితే కాంగ్రెస్ తరపు నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.